నమస్తే అండి. పిల్లలందరూ వచ్చారు, చక్కగా ఉండేవారు సరదాగా. అమ్మ మీ పేరు? నా పేరు రావులమ్మ అండి. రావులమ్మ. ఎంతమంది ఉంటారు? ఐదుగురండి పిల్లలు నాకు. ఐదుగురు పిల్లలు. ఐదుగురులో అబ్బాయిలు ఎంతమంది, అమ్మాయిలు ఎంతమంది? ఒక పిల్లోడు, నలుగురు ఆడపిల్లలు. ఒక అబ్బాయి, నలుగురు ఆడపిల్లలు. ఐదుగురికి పెళ్లిళ్ళు చేశారా? పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. మా ఆయన గారు చనిపోయారండి. చనిపోతే ఇక ఎవరు పట్టించుకోరండి. ఎందుకంటే కూతురు మందయ్య కల్లూరు మనోడు గారు ఇంకా అన్నం పెట్టినా కూడా ఇక మీ అమ్మకు పింఛన్ వస్తుందిగా దాంతో పోషించుకోవచ్చు అని అంటారు అల్లుళ్ళు. ఇక ఎందుకులే వాళ్ళతోనని ఒక ఇల్లు పని చేసుకుంటున్నానండి పాస్టర్ గారి దగ్గర. పాస్టర్ గారి దగ్గర పని చేసుకుంటున్నాను. గయ్యే పింఛన్ డబ్బులను గయ్యే వస్తాయి కదండి. గయ్యే పెన్షన్ ఎంత వస్తుంది? 3000 వచ్చాయి కదా. 3000 వస్తుందండి. కోట బియ్యం వస్తాయా? వస్తాయండి. ఆ పని డబ్బులు ఎంత ఇస్తారు పని చేసినందుకు? పని చేసే పొద్దున సాయంకాలం చేయాలండి. 3000 వస్తాయి. 3000 వస్తాయి. రోగం వచ్చిన, జ్వరం వచ్చిన, అందుట్లో షుగర్ వచ్చిన, షుగర్ ఎక్కువైపోయినా, బీబీ డౌన్ అయిపోయినా హాస్పిటల్ సగం ఆ టైం మళ్ళీ ఫస్ట్ వచ్చేవరకు మిగలవండి డబ్బులు. ఇంతకీ ఐదుగురు పిల్లల్లో ఎవరు చూడరా మిమ్మల్ని? చూస్తారండి, చూసినా కూడా వాళ్ళు అల్లుళ్ళు చూడనివ్వరు కదండి. ఒక దారి అయిపోయింది. నలుగురు ఆడపిల్లలు. అబ్బాయి 2 మగ పిల్లలు, ఒక ఆడపిల్లలు. పిల్లోడికి వాళ్ళు ఇక్కడ కదండి నరసాపురంలో ఉంటారు. అప్పుడప్పుడు వచ్చాను నేను ఇస్తాడా? ఇవ్వడండి. ఆ పిల్లలు వాళ్ళకి బోర్డు బాకీ చూసుకోవాలి. 15 లక్షలు 16 లక్షలు ఉంది బాకీ. ఆ 16 లక్షలు ఏం చేస్తాడు ఆయన? అంటే ఇల్లు కొనుక్కున్నారు. కొనుక్కొని ఇంకా వాళ్ళతో కలిసి ఉండొచ్చు కదా నువ్వు? ఏ అడగి వెళ్ళనండి. ఏదో కోడలు కూడా సరిగ్గా చూడదు అమ్మాయి. ఎందుకంటే కోడలు కూడా ఇప్పుడు ఎవరికాడైనా మనం ఎంత పని చేస్తే కదండి అన్నం పెట్టి. ఆ పని ఏందో ఒక ఇంటికాడ చేసుకుంటే నాకు పట్టగలుగుతుందని అమ్మా. ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. వీళ్ళందరూ కూడా వచ్చారు, బాగున్నారు, భలే ఉన్నారు. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. బాగున్నారు. అగో ఆ బాబుంది. చెప్పండి. ఇంకా ఇక అట్నే కవరప్ అవుతాయి కదండి. తెచ్చుకున్న డబ్బులు అట్నే కవరప్ అవుతాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సోతాకైనా వాళ్ళ సంసారం వాళ్ళు ఈదుకోవాలి కదండి. వాళ్ళకి 3 పిల్లలు. ఆ పిల్లల్ని చదివించుకోవాలి. వాళ్ళతో కలిసి ఉండొచ్చుగా. వెళ్ళనండి నేను. ఇంకెక్కడే ఉంటాను. వెళ్ళంటే ఎలాగ? కోడలు చూస్తారా? ఏం చూస్తుందిలేండి. ఇక అదే చూస్తాము. ఎక్కడున్నా కోడల దగ్గర ఉన్నా, కూతురు దగ్గర ఉన్నా ఓ పని చేస్తేనే ముద్ద అన్నం పెడతారు. ఊపి పెట్టరు కదండి. ఆ పని ఏంటో ఒక ఇంటికాడ పాస్టర్ గారి దగ్గర చేసుకుంటాను పని. చేసుకుంటే ఇక ఆ డబ్బులు, ఈ పింఛన్ డబ్బులు, ఇక బీబీ డౌన్ అయిపోయినా నాకు షుగర్ ఎక్కువ ఉన్నది. బీబీ ఎక్కువ ఉన్నది. లో బీబీ ఉందన్నారు. లో బీబీ, నరాలు, బీపీ, షుగర్ అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి. నరాలు తగ్గిపోయేంత ఉంటది. గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తారు కదా, ప్రభుత్వ హాస్పిటల్ చూస్తారు. ఒక్కోసారి కంట్రోల్ పడదండి. డబ్బు హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళిపోతాను. ఎందుకంటే భయం వేస్తుందండి. షుగర్ మూలాన ఇక టెన్షన్ పెట్టుకున్నాను అనుకో, ఇక బాగా బీబీ డౌన్ అయిపోయి ఇక ఒళ్ళు చెమటలు కమ్మి కళ్ళు తిరిగి పడిపోతాను. ఒకరి మీద ఆధారపడతలేదండి. స్వతహాగా మీ అంతలు మీరు బతకాలి అనే ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం ఎక్కువ. ఇంకా మరి అమ్మాయిలు వచ్చిపోతూ ఉంటారా మీ దగ్గరికి? వస్తారండి, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు వచ్చారా? ఉన్నారు ఇక్కడే, వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళతో ఇంటో ముద్ద పెడతారు. ఎందుకంటే నా కాడున్నప్పుడు నా బిడ్డ అంతేనండి. అవును. వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చూసుకోవటమే వాళ్ళకే కష్టం అయిపోయింది. వాళ్ళు రెక్కల మీద బతక. ఏం చేస్తారంటే అల్లుళ్ళు? పూలు అమ్ముకుంటారండి. పువ్వులా? ఎవరు? గ్యాస్ పొయ్యి బేరం అది చేసుకుంటారు. ఆడపిల్లలేమో టేబుల్ కవర్లు అవి అమ్ముకుంటారు. టేబుల్ కవర్లు అవి అమ్ముతారు. మీ ఆయన గారు చనిపోయి ఎన్ని రోజులైందండి? సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇలా నుంచి నేను ఉన్నప్పుడు మా ఆయన గారు అప్పుడు కూడా ఇళ్ళ పని చేసుకొని కవరప్ చేసుకునేదాన్ని. ఒకరి మీద ఆధారం పడకుండా. నా భర్త ఉన్నా కూడా, నా భర్త చనిపోయాడు కాగా అదేంటో ఇక నా రెక్కల మీద నేను బతకాలని ఆశిస్తండి. నిజమండి. ఒకళ్ళ కాడికి వెళ్ళి ఎందుకు అన్నం తినాలి? ఏదన్నా మాట అంటే మటుకు అభిమానం ఎక్కువ. అభిమానం ఎక్కువ. రెక్కల మీద బతకాలని. బాగుంది. అబ్బాయి అయితే ఎప్పుడన్నా వస్తాడు. ఇంకా పిల్లల మీద ఆధారపడరు. మీ జీవితం మీది. నా జీవితం నాకేనండి. కోట బియ్యం ఎన్ని వస్తాయండి? నాకా
మా కొడుకు కోళ్ళు నేను ముగ్గురమే ఉన్నామండి. మా ఆయన గారిని తీసేశారుగా కార్డులో 15 కేజీలు వస్తామండి. మీ అబ్బాయిది మరి మీరే ఉంచేసుకుంటారా 15 కేజీలు? పోన్లే, అదన్నా మంచి పని చేశాడు. ఇస్తాడండి. 15 కేజీలు ఉంచుకోమ్మా నువ్వు, ఎక్కడ వెళ్ళవు కదా, ఇక్కడ పనికి వెళ్తానండి. పనికి వెళ్తే ఒక్కోసారి అన్నం కూడదు మేనగోళ్ళండి. ఈ పాప మేనగోళ్ళు కూతురు అన్న భార్య. ఇప్పుడు కూర్చొని అన్నం పెట్టింది, ఇంకేం వండుకుంటాం రాస్తాను. ఒకరికొకరికి సాయం చేసుకుంటాం. చూస్తారండి పిల్లలు. మన జ్వరం వచ్చి పడిపోతే పిల్లలు నీళ్ళు చేసుకొచ్చింది. ఇక నీళ్ళు ఎవరు రారు, నీకేమైనా ఎవరు రారు అని అంటున్నావు. గట్టి చెప్పమ్మా, గట్టి చెప్పు. మీ నాన్నకి తోడబుట్టి చెల్లని. మీరు ఇప్పుడు మన వీడియోల్లో ఉంటారండి, చాలా పాత వీడియోల్లో. మాట్లాడండి. ఏమవుతారు? మా వదినే. వదినే. నాకు వదినేనండి. అన్న భార్య. మా ఆయన అన్న. కొండ మార్పులా? కొండ మార్పులు కాదు, ఎడమే. ఎడమే. ఆయన గారు మాకంటే మా ఆడబడుచులు చేసుకున్నారు కాబట్టి ఆయన అన్నయ్య. మా ఆయన గారికి సొంత చెల్లెలామా. ఒక్కరే ఉంటున్నారు, ఇంకా మీరు కొంచెం ఇలా తోడుగా ఉంటారు. ఇంకో మా అమ్మాయి కూడా భర్త లేదు. మా అమ్మాయి భర్త చనిపోయారు. అవునవును. తర్వాత మా ఆయన గారు చనిపోయి మేము మా అమ్మాయి మేము ఇక్కడే ఉంటాం. ఆ అమ్మాయి వండుద్ది అన్నం, నాకు ముద్ద పెట్టిద్ది, ఆమె ఒక పిల్లల్ని వాళ్ళకి అమ్మాయికి తోడుగా ఉంటారు. పిల్లలకి ఏదైనా వచ్చినా హాస్పిటల్ తీసుకెళ్తాం. మొత్తం ఇంకేమీ వస్తుంది. ఇప్పుడు ఏం పనికి వెళ్తున్నారండి మీరు? ఏం పనికి వెళ్తలేదండి, మామూలుగా నెలలకి ఏమన్నా పామేరకాయలు ఏరతానికి పిలుస్తారండి. ఇప్పుడు వెళ్తలే తుఫాన్ అని. నెల రోజుల నుంచి వానలు పడుతూనే ఉన్నాయి కదా ఇక్కడ. పడుతున్నాయి. ఎక్కడికట్ల మంది వెళ్తే అమ్మాయి కూరగాయలు అవి కొనుక్కొచ్చింది. ఒక రోజు వెళ్తే 300 ఇచ్చారు. నేను వెళ్ళలేదండి, నాకు కొంచెం నీరసంగా ఉంటుంది. బీబీ ఉంది, లో బీబీ ఉంది. నేను వెళ్ళను ఒకసారి, పాత ఇల్లు. అదేలేండి, పని ఉన్నప్పుడు చేసుకోవడం. రెడీ. ఇంకోటి చీర అండి, సన్న బియ్యం వండుకోండి, పలావ్ వండుకోండి. రేషన్ బియ్యం అన్నం తిన్నా ఇది పలావ్కి బాగుంటది. ఇవానికే వేసేసుకున్నారు. చెప్తారా ఇంకేమన్నా? చెప్తామండి. అదే మా బాబాయ్ లేరంట కదా, చనిపోయారని చెప్పారు. మన ఈవిడే చెప్పారు. ముందు ఒకసారి మా ఆయన గారు సొంత అన్నదమ్ములు చెప్పారు. ముగ్గురు అన్నదమ్ములు తోడబుట్టినాము. ఈవిడి ముగ్గురు అన్నదమ్ములకి అంటే చనిపోతారని మేము అనుకోలేదండి. కంటి ఆపరేషన్ చేయించాము. దాంట్లో పత్యం బాగానే ఉన్నాడు. కొంచెం జ్వరం తగిలిందని ఆ జ్వరము ముదిరిపోయిందండి. ముదిరిన వల్లనిక అవి ఊపిరితిత్తులు అవన్నీ మనకుంటాయంట కదండి ఎదర. అవి టయానికి ఆ జ్వరం కొత్త వైరస్ అంటండి. ఇక్కడ సెటిల్ చేస్తే చెప్పారు కొత్త వైరస్ అమ్మా, అయినా బాగా వెనక ముదిరిపోయింది. ఆ వైరస్ అంది చెల్లేరు మీద పడిపోద్ది అంట కమ్మా. దానికి ఆహారం మందులు లోపల 6 గంటలు తినేస్తా ఉంటది. దాంట్లో తినేసి ఇలా కవర్ చేయమ్మా అందరినీ. మైకి అలా చనిపోయారండి. ఇక్కడ చనిపోలేదండి, ఈ జవారు తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్ళినా కూడా ఇంకా లాభం లేకపోయింది. ఇక్కడ సాయిపూర్తో చూపించామండి, ఇక్కడ రతుల్ గారు హాస్పిటల్ చూపించాము, మొత్తం డబ్బు హాస్పిటల్లోనే చూపించాము. కానీ చనిపోతామని అసలు ఎవరు కూడా అనుకోలేదు. మేము వచ్చినప్పుడు కూడా చాలా గట్టిగా ఉన్నారు, అంతా చక్కగా తిన్నారు, అడిగి మరీ చాలా సార్లు వేయించుకున్నారు, గట్టిగా ఉన్నారు, బాగా మాట్లాడారు. కాసేపు బాధపడకండి అంటే నేనే ఆశ్చర్యపోయా. మనిషి కష్టంగా ఉండాడు, అన్ని బాగానే పెట్టాడు. అమ్మాయి చూస్తే అమ్మాయి కూడా ఎదురాలేనండి. పాపం ఇక్కడ ఉంది కదా ఇప్పటివరకు. తెలుసు మీ అమ్మాయి కూడా తెలుసండి. ఇగో వీళ్ళు పలకరిస్తారు. ఆ అమ్మాయిని అయితే అసలు ఎవరు పట్టించుకోరండి. ఆ పిల్లలను కూడా మేము చూస్తున్నాం. మేము లేకపోతే ఆ పాప పరిస్థితి అసలు ఎవరు పట్టించుకోరు ఆ అమ్మాయిని. మా ఆయన గారు ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవారు. మీరు ఒకరికొకరే తోడంతే. ఇంకా జ్వరం వచ్చినా ఏది వచ్చినా ఇక మా వదిన గారు ఫోన్ చేస్తుంటదండి, వస్తుంటది ఇక్కడికి. ఏమే వస్తుంది, ఇంతమంది ఎవరున్నా మా దగ్గరికి ధైర్యంగా ఉండండి. ఇంకా మీరే అమ్మాయికి ఒకరికొకరు సహాయం. జ్వరమే మా జ్వరాలే ఇప్పుడు అందరికి జ్వరంగానే ఉందండి. ఏమైంది మీకు? చూపించమ్మా దగ్గరికి.
ఇదే పురుపుటికాయ అండి. అలా అయిపోయిందండి కాలినట్టు. అదే ట్యూబ్ పెట్టానండి, కరిగిపోయింది. కరిగిపోయి లొట్టలాగబడింది. ఇంకా మొత్తం కాలేదు. అది ఏదో బాగా పవర్ అనేది పెట్టినట్టున్నారు, అందుకని అది అలా కాలింది. సరే, ఇది లోపల పెట్టుకోండి. సరే మా ఆయన కూడా